ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈసారి జరిగే సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ నెల 24 నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు సంబంధించిన తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈసారి జరిగే సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు అసెంబ్లీ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ నెల 24 నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు సంబంధించిన తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. డిఎస్సి వాయిదా వేయాలన్న పిటిషన్లపై విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు 10 మంది నిరుద్యోగులు. నిరుద్యోగుల తరపున సీనియర్ అడ్వకేట్ రవిచందర్ వాదించగా ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదించారు. నోటిఫికేషన్ కు పరీక్షకు 4 నెలల సమయం మాత్రమే ఇచ్చారన్నారు నిరుద్యోగుల తరపు లాయర్. పరీక్షను వాయిదా వేయాలని ఆందోళన చేసినా పట్టించుకోలేదన్నారు. అయితే 10 మంది కోసం 2,45,000 మంది నిరుద్యోగులను బలి చేయలేమన్నారు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి. టెట్ పరీక్షకు డిఎస్సికి దాదాపు 4 నెలల సమయం ఉందని గుర్తు చేశారు. పరీక్షల కోసం లక్షల మంది నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారని ఆయన చెప్పారు. మరోవైపు పిటిషన్ వేసిన 10 మంది డిఎస్సి పరీక్షకు అప్లై చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. గ్రూప్ 1తో పాటు డిఏఓ డిఎస్సికి కూడా అప్లై చేశారని తెలిపారు పిటిషనర్ల తరపు న్యాయవాది. డిఎస్సి హాల్ టికెట్లు సబ్మిట్ చేయకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 10 మంది పిటిషన్ వేసి ఒకరు కూడా డిఎస్సి హాల్ టికెట్ ను ఎందుకు సబ్మిట్ చేయలేదని ప్రశ్నించింది. తదుపరి విచారణ ఆగస్టు 28కి వాయిదా వేసింది హైకోర్టు. డిఎస్సి వాయిదా వేయాలన్న పిటిషన్లపై విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం అభ్యర్థులు వేసినటువంటి పిటిషన్ కి సంబంధించి తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. డిఎస్సి వాయిదా వేయాలనేటువంటి అంశంతో పాటు మిగిలినటువంటి పరీక్షలకు సంబంధించి కూడా నిరుద్యోగుల తరపున సీనియర్ అడ్వకేట్ రవిచందర్ కూడా తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. నోటిఫికేషన్ కు పరీక్షకు 4 నెలల సమయం మాత్రమే ఇచ్చారని, ఈ 4 నెలల వ్యవధిలో పరీక్షలు వాయిదా వేయాలంటూ కూడా నిరుద్యోగులు అనేక ఆందోళన చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. గ్రూప్ 1 పరీక్షకు కూడా ఇదే రీతిలో నిర్వహించి అభ్యర్థులను గందరగోళానికి గురి చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే న్యాయస్థానం ముందు తమ వాదనలు కూడా వినిపించారు. మరోవైపు నిరుద్యోగులు ఈ 4 నెలల వ్యవధిలో అనేక పరీక్షలు రాశారని ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే జూన్ 3న టెట్ పరీక్షలు కూడా నిర్వహించారంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి కూడా తన వాదనలు కూడా వినిపించినటువంటి సందర్భం కనపడుతుంది. 10 మంది కోసం 2,45,000 మంది నిరుద్యోగులను బలి చేయడం సమంజసమైనటువంటి అంశం కాదు. 2,45,000 మంది ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ పరీక్ష కూడా ఈ రోజు నిర్వహించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. పిటిషన్ వేసినటువంటి 10 మంది కూడా డిఎస్సి ఎగ్జామ్ అప్లై చేశారా అంటూ కూడా హైకోర్టు క్వశ్చన్ చేసినటువంటి సమయంలో కూడా గ్రూప్ 1తో పాటు డిఏఓతో పాటు డిఎస్సికి సంబంధించి డిఎస్సి ఎగ్జామ్ కు అప్లై చేశారంటూ కూడా పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. అయితే డిఎస్సి హాల్ టికెట్లు సబ్మిట్ చేయకపోవడంపై
పిటిషనర్ల పైన హైకోర్టు కొంత అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 10 మంది పిటిషన్లు వేసి ఒక్కరు కూడా డిఎస్సి హాల్ టికెట్ ఎందుకు సబ్మిట్ చేయలేదంటూ కూడా హైకోర్టు ఒక దశలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీంతో ఈ పిటిషన్ తదుపరి విచారణ ఆగస్టు 28కి వాయిదా వేశారు. వేసినటువంటి ప్రేరే డిఎస్సి ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేయాలని. కానీ వీళ్ళు డిఎస్సి ఎగ్జామ్ కు సంబంధించినటువంటి హాల్ టికెట్లు కానీ వీళ్ళు ఎగ్జామ్ రాస్తున్నట్లు కూడా ఎలాంటి ఆధారాలు సమర్పించట్లేదనేటువంటి అంశాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. తదుపరి విచారణ అయితే మాత్రం తదుపరి విచారణ వాయిదా వేస్తూ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణలోగా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందించాలంటూ కూడా ఆగస్టు 28కి వాయిదా వేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.